వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని పూర్నియా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక భవనంలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని షాప్లో మంటలు ప్రారంభమై అదే భవనంలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కోచింగ్ సెంటర్కు వేగంగా వ్యాపించినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో భవనం మొత్తం కూడా దట్టమైన పొగతోటి కమ్ముకుంది. పై అంతస్తులో చిక్కుకున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకినట్లుగా సమాచారం. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయాల వివరాలు, ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లోని పూర్నియా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక భవనంలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని షాప్లో మంటలు ప్రారంభమై అదే భవనంలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కోచింగ్ సెంటర్కు వేగంగా వ్యాపించినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో భవనం మొత్తం కూడా దట్టమైన పొగతోటి కమ్ముకుంది. పై అంతస్తులో చిక్కుకున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకినట్లుగా సమాచారం. ఈ ఘటనతోటి పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్. ఉత్తరప్రదేశ్లోని పూర్నియా ప్రాంతంలో ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం మొదట కింద ఉన్న షాప్లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఒక్కసారిగా భవనంలోని యొక్క ఫస్ట్ ఫ్లోర్లో కోచింగ్ సెంటర్ కూడా ఉంది. ఆ కోచింగ్ సెంటర్కి యొక్క మంటలు కూడా వ్యాపించాయి. అప్పటికే కోచింగ్ సెంటర్లో కొంతమంది విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే ఈ యొక్క మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆ కోచింగ్ సెంటర్ నుంచి కూడా బయటికి రావడానికి కొంతమంది పైనుంచి కూడా దూకారు. కొంతమంది పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వారందరినీ కూడా హాస్పిటల్కి కూడా తరలించారు. మొత్తానికి ఈ ఘటనలు చూస్తే 11 మంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి మనకు పూర్తిగా తెలుస్తుంది. ఆ చనిపోయిన వారి వివరాలు కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే చాలామంది క్షతగాత్రులను ఇప్పటికే హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ యొక్క భవనంలో యొక్క పూర్తిగా దట్టమైన పొగలుతో పాటు అంతేకాకుండా మంటలు ఒక్కసారిగా చాలా అతి వేగంగా వ్యాపించడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొదట కింద షాప్లో ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒక ఫస్ట్ ఫ్లోర్కి వ్యాపించడం, దాని తర్వాత మొత్తం భవనానికి అంతా కూడా ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లుగా మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. అయితే మొదట ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు అతి వేగంగా వ్యాపించడం వల్లనే 11 మంది కూడా ఈ యొక్క ఘటనలో చనిపోయారు. ఇంకా చాలామంది క్షతగాత్రులు అయ్యారు. వారిని హాస్పిటల్ కూడా తరలించారు. అందులో కొంతమంది పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మంటలు చాలా అతి వేగంగా దట్టమైన పొగతో ఈ యొక్క మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కొంత మంటలు ఆర్పడానికి కూడా సమయం పడుతుంది. అయితే ఇంకా కొంత 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని ఒక పూర్నియాలో ఒక భవనంలో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ యొక్క ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు కూడా చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్లను కూడా ఇక్కడికి పిలిపించి ఆ వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా దీనికి సంబంధించి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి ఓవరాల్గా ఇంకా 2 నుంచి 3 గంటల సమయం తర్వాత ఇంకా ఇందులో లోపల ఎవరైనా కాలిపోయి ఉంటారా దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా కొంతమంది లోపల చిక్కుకున్నట్లుగా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. కొంతమంది బయటకు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే ఇప్పటికైతే 11 మంది చనిపోయారు. మొత్తానికి ఇంకా కొద్దిసేపట్లో మంటలు అదుపులోకి వచ్చింది. దాని తర్వాత ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా లేకపోతే 11 మంది చనిపోయిన వివరాలకు సంబంధించిన వాటి వివరాలు చెప్తారా అనే దానిపైన కూడా ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ప్రస్తుతం ఈ కోచింగ్ సెంటర్ ఉన్న భవనంలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా?
ఈ ఈ మంటలు పక్క భవనాలకి వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్? అయితే మొత్తానికి మాత్రం ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది పూర్తిగా మంటలు ఆర్పడానికి. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే పక్క సంబంధించిన మరొక భవనంలోకి వ్యాపించకుండా ఇప్పటికే ఒక భవనంలోని కూడా అందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇంకా ఇలాంటి సంబంధించిన ఫైర్స్ పూర్తిగా అదుపులోకి వస్తే కానీ ఇంకా వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.